చిత్తూరు జిల్లా పెద్ద పంజారిలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. మధ్యపాలకు చెందిన చంద్రమ్మ గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తోంది. 2 రోజుల క్రితం అప్పు డబ్బులు ఇస్తానంటూ చంద్రమ్మను సుబ్రహ్మణ్య అనే యువకుడు బైక్పై తీసుకెళ్లాడు. అయితే చంద్రమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్రహ్మణ్యం విచారిస్తే చంద్రమ్మను హత్య చేసి జగమర్ల అటవీ ప్రాంతంలో పడేసినట్టుగా తేలింది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యాన్ని తమకు అప్పగించాలని కోరుతూ చెన్నై బెంగళూరు హైవేపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. ఎందుకంటే మా సార్ సపోర్ట్ చేయాలి ప్రభుత్వము మాకు చేయలేదు. నిడుగుంటలో చిట్టి డబ్బులు కావాలని ఆ ఊరు అబ్బాయి సుబ్బు అనే మనీ అబ్బాయిని తోడుకొని 8 గంటలకి నిడుగుంటకు వెళ్ళింది. నడి దావలో సుబ్బు అనే అబ్బాయి ఏమంటాడంటే వేరే వాళ్ళు నలుగురు వచ్చి ఆకి కిడ్నాప్ చేసుకొని నువ్వు చెప్తే నీ మీద చంపేస్తామని పెద్దలు పెట్టి ఎక్కువ తోడుకు వెళ్ళిపోయినారు. మాకు వాడు తెల్లారి మార్నింగ్ 9 గంటలకు చెప్తాడు. అంతవరకు మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ వాళ్ళని అడగతా అంటే నాకు అదే చెప్తున్నాడు. ఏమని నడి రోడ్లోకి వచ్చి నలుగురు పేకల మంది కత్తులు పెట్టి ఆయన తోడుకుని వెళ్ళిపోయినారు అని చెప్తాడు. ఇప్పుడు ఏమంటారు లాస్ట్కి నేనే చెప్పినాను అని పోలీసులు చెప్పినారంట. ఇంతవరకు మాకు పోలీసులు న్యాయమే చేయలేదు. అసలు తెల్లారని అడుక్కున్నట్టు చెప్తామంటున్నారు కానీ మీ ద్వారా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. మీ బిడ్డ ఆడుంది ఏడుంది వాని బండిలో తిప్పులాడుకుంటానే ఇప్పటికి యజబాబు తెలనీయకుండా ఇప్పుడు చెప్పినారు తండ్రి. ఇది న్యాయమేనా? నలుగురికి సమ్మితే అయితే మాకు సమ్మితే. మేము అట్లా మాసగాళ్ళు కాదు. మా బిడ్డల అమాయకులు, మా బిడ్డలు తెలివి లేని వాళ్ళు, వాళ్ళపైన ఆధారపడుతుంది. మా బిడ్డలకి మాకేదో ఒక చేసి మా బిడ్డను మా కన్నుల ముందర ఇస్తారు. పోలీసులు కూడా ఎంబలాడినాము. యా పోలీసు మాకు న్యాయం చెప్పకుండా మమ్మల్ని ఆడుంది ఏడుంది వాని బండిలో తిప్పులాడుకుంటానే ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చెప్పిండారబ్బా మాతో మా బిడ్డలకి మీ అక్కని మీరు చూడలేరు అని చెప్తారంట పోలీసులు. అదే మాకు న్యాయం. ఏం చేస్తారో జనాభా, రైతులు, గవర్నమెంట్ ఏం దార్పం చేస్తారో మా బిడ్డలకు చేయండి. పెద్ద పంజాని మండలం చలమంగళం పంచాయతీ పెద్ద ముద్దేపల్లి గ్రామంలో కె వెంకటరత్నం. నాకు 3 కుమార్తె 2 కొడుకులు. ఆ కుమార్తెను ఒక అబ్బాయి తోడుకొని పోయి కిడ్నాప్ చేసి మర్డర్ చేసినాడు. అది మేము ఇక్కడ పలనీరులో చెప్పుకుంటున్నాము. పేరు చంద్రమ్మ. సుబ్రహ్మణ్యము తోడుకొని పోయి గొంతు కోసి చంపి మర్డర్ చేసినారు. తీసుకొచ్చి అడవిలో వేసినారు. ఆ అమ్మాయిని మా ఊరు అబ్బాయి నిడుగుంట గ్రామంలో కలెక్షన్ చేయాలని తోడుకొని పోయినాడు. తోడుకొని పోయి ఇక్కడ జగమర్లో అడవిలో వేసినాడు. న్యాయం చేస్తాడు.